జనని జన్మభూమిస్య స్వర్గాదపి గరీయసి అనే నానుడు మన భారతదేశంలో పురాతనంగా అంటే పూర్వ భారతదేశంలో చెప్పన్న దేశాల్లోనే ఉండేవి. అంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌరాష్ట్ర కురుకోసల మత్స్య చేది అవంతి గాంధార కాంబోజ ద్రావిడ కర్ణాటక అనే దేశాలుగా విడిపోయి ఉండేది. వలస పాలకులు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం వలస పాలకుల అభిజాత్యంలో ఈ భారతదేశం మొత్తం ఒకటైపోయింది. నేను నా దేశం నాది భారతదేశం అనే భావన మన స్వాతంత్ర సంగ్రామ మహావీరులు యోధులు మనలో కలిగించారు. ఇందులో పేరెన్నిక కన్న మహానుభావులు చాలా మంది ఉన్నారు. పేరు తెలియని మహావీరులు కూడా ఉన్నారు. 90 సంవత్సరాల సుదీర్ఘ స్వాతంత్ర పోరాటంలో ఎందరో మహానుభావులు వాళ్ళ జీవితాలని త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రాన్ని కలిగించారు. సుసంపన్నమైనటువంటి భారత సామ్రాజ్యంలో మనం పుట్టినందుకు నేనెంతో గర్విస్తున్నాను. ప్రస్తుత కాలమాన ప్రకారం మన దేశంలో జాతి కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలనేవి ప్రచలిపోతున్నాయి. నేను నా దేశం అనడంపై నేను నా ప్రాంతం అనే భావనలోకి వస్తున్నారు. ఇది మంచి భావన కాదు. మన జాతి సంస్కృతి గురించి నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఇది స్వామి వివేకానంద గారు ఒక స్వయం ఎక్స్పీరియన్స్, ద ఓన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వామి వివేకానంద మన జాతి సంస్కృతి గురించి, మన దేశ గొప్పదనాన్ని గురించి, హిందూ తత్వాన్ని గురించి ఆయన యూరోప్ లో ఎన్నో సుదీర్ఘమైన ఉపన్యాసాలు ఇచ్చారు. దీంట్లో ఒక చిన్న ఇన్సిడెంట్. అక్కడ వెళ్ళినప్పుడు స్వామి వివేకానంద గారు మీకు చాలా వరకు మీరు పోస్టర్స్ అవి చూస్తుంటారు, ఫోటోలు అవి చూస్తుంటారు. ఆయన తలపాగా కట్టుకుంటారు, లుంగిలాగా కట్టుకుంటారు, ఒక శాలువ లాంటిది కాషాయాంబధారిలో ఉంటారు. ఆయన యూరోప్ లో వెళ్ళినప్పుడు ఒక ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఆయన రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ దేశం ఒక వ్యక్తి అతన్ని చూసి ఇదేమి అవతారము, ఇదేమి పద్ధతి అని వివేకానంద గారు అడిగారు. నాకేమైంది, నేను బాగానే ఉన్నాను కదా, మంచిగా ఉన్నాను, బట్టలు కట్టుకున్నాను అని అడిగారు. అడిగితే యు హ్యావ్ నాట్ వేర్ ద డ్రెస్ ఆఫ్ జెంటిల్మెన్ అని చెప్పారు. అప్పుడు వివేకానంద గారు ఏం చెప్పారంటే, మై డియర్ ఫ్రెండ్, ఇన్ యువర్ కంట్రీ ద టైలర్స్ విల్ మేక్ ద జెంటిల్మెన్, ఇన్ మై కంట్రీ ద క్యారెక్టర్ విల్ మేక్ ద జెంటిల్మెన్ అని చెప్పారు. అది సుదీర్ఘమైన సుసంపన్నమైన ఎంతో గొప్పదైన సంస్కృతి మనది. మన దేశంలో మనము అన్న భావనలో ఉన్నప్పుడు, మనము ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏదైనా మన చేతిలో ఉన్నప్పుడు దాని విలువ తెలియదు. మనం దేనైతే పోగొట్టుకుంటామో అప్పుడు కానీ ఆ వస్తువు యొక్క విలువ మనకు తెలిసి రాలేదు. ఇక్కడే ఎంతో కాలంగా ఉండి తరతరాలుగా ఉంటుంటే మనలో ఈ భావనలు అనేవి ప్రాంతీయతత్వాలుగా కుదించుకుపోతున్నాయి. ఒక్కసారి దేశం సరిహద్దు బార్డర్ను దాటి ఒక్క అడుగు పెట్టి చూడండి, మన భారతదేశ గొప్పతనం ఏంటో మనకు తెలుస్తుంది. మనమందరం కలిసి ఉండాలి. నేను నా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను.